ఈరోజు నేను చెప్పాలనుకుంటున్న విషయం ప్రేమ మరియు పెళ్ళి. సీతారాముల లాంటి బంధాన్ని, రాధాకృష్ణుల లాంటి ప్రేమని పొందాలని ఏం దాంపత్య జీవితంలోనైనా కోరుకుంటారు. నువ్వు పెళ్ళి ఎంత ఘనంగా చేసుకున్నావన్నది కాదు, నిన్ను నమ్మి వచ్చిన భార్యని ఎంత ప్రేమగా చూసుకుంటున్నావన్నదే ముఖ్యం. అసలు పుట్టినిల్లు గుర్తుకు రాకుండా చూసుకోవడమే నీ యొక్క గొప్పతనం. అలాగని ప్రేమతో కట్టిపెడేయాలే కానీ వెళ్ళొద్దు అని నియమ నిబంధనలు పెట్టకూడదు. ఏ స్త్రీ అయినా సరే వివాహ బంధంలో అడుగుపెట్టాక అర్ధాంగి అంటే నీలో సగం సంతోషంలో, బాధలో, బాధ్యతలో. ఎక్కడైతే ప్రేమ ఉంటుందో వాళ్ళిద్దరికే తెలుస్తుంది. దూరంగా ఉన్నప్పుడు మాట్లాడాలనే కోరిక, చూడాలనే తపన, మాట్లాడాలనే ఆరాటం, చూడలేకుండా ఉండే దిగులు కేవలం భార్యాభర్తల మధ్య వాళ్ళిద్దరికే ఆ బంధం విలువ తెలుస్తుంది. అందుకే ప్రేమ అందరికీ ఉంటుంది, కానీ నిలుపుకోగలిగినప్పుడే వాళ్ళ గొప్పతనం తెలుస్తుంది. అదే నిలుపుకోవడమే ఆ వివాహ బంధం యొక్క గొప్పతనం. బంధాలన్నీ మనం నిలుపుకున్నప్పుడే వాటి విలువను, గౌరవాన్ని మనం ఇస్తున్నట్టు. వివాహ బంధం అయితే ఎక్కడో తెలియని ఇద్దరు వ్యక్తులను తీసుకొచ్చి పెళ్లి చేస్తే దాన్ని నిలుపుకోవడం ఎంత గొప్ప విషయం. ఇది మన సంస్కృతి యొక్క ప్రాధాన్యతను ఎంత గొప్పగా చూపిస్తుంది. స్త్రీకి ఉన్న ఓపిక ఇంకెక్కడా కనిపించదు. భార్యాభర్తలు ఇద్దరూ అన్యోన్యంగా జీవితాంతం సంతోషంగా ఎలా ఉండాలి, ఎలా వాళ్ళ జీవితాన్ని సుఖమయం చేసుకోవాలి, భవిష్యత్తుకు ఎలాంటి నిర్మాణాలు చేసుకుంటాం అని వాళ్ళిద్దరు కూర్చొని నిర్ణయించుకున్నప్పుడు వాళ్ళ యొక్క భవిష్యత్తు మనకు కనిపిస్తుంది. ప్రేమ వివాహాలు చేసుకున్నా, పెద్దలు కుదుర్చిన వివాహం చేసుకున్నా, ఈ చిన్న చిన్న నియమాలు పాటిస్తే వివాహ బంధం చాలా గొప్పగా మనల్ని నిలబెడుతుంది. స్వచ్ఛమైన ప్రేమలో గొడవలు, అపార్థాలు, అలకలు, ఏడుపులు, చిన్న చిన్న గొడవలు, ఎదురుచూపులు ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ లేవంటే అది స్వచ్ఛమైన ప్రేమే కాదు. చివరికి దీనిలో ప్రేమ మాత్రమే గెలుస్తుంది. మీ ఎదురుచూపులో కూడా ప్రేమే కనిపిస్తుంది. ఎంత గొడవలో ఉన్నా, ఎంత చికాకులో ఉన్నా మీ పలకరింపే వారి ప్రేమని వ్యక్తపరిచేలా చేస్తుంది. భార్యాభర్తలంటే తిట్టుకున్నా, కొట్టుకున్నా, నువ్వు లేకుండా నేను లేను, నా ప్రాణం నువ్వే అని చెప్పగలిగిన నాడు మీ ఇద్దరూ చాలా అన్యోన్యంగా, సంతోషంగా మీ బంధాన్ని బలపరుచుకున్నట్లు తెలుస్తుంది. చిన్న చిన్న వాటికి గొడవలు పడి, చిన్న చిన్న గొడవల్ని పెద్దగా చేసుకొని మీ జీవితాన్ని ఇబ్బందుల పాలు చేసుకోకండి. ఎంత ప్రేమగా ఉంటారో బంధం అంత బాగా బలపడుతుంది. పెళ్ళైన కొత్తలో ఒకరి కోసం ఒకరు, ఒకరి ఆలోచనలు ఇంకొకరు గౌరవంగా స్వీకరిస్తారు. అదే జీవితాంతం కొనసాగించిన నాడు మీ జీవితాలు చాలా బాగా ఉంటాయి. భార్యాభర్తలు ఇద్దరు చిన్న వాటిని పెద్దదిగా చేసుకోకండి. ఒకరు కోపంగా ఉన్నప్పుడు ఇంకొకరు గొంతు పెంచకుండా చూసుకోండి. ఆ కొద్దిసేపు కోపాన్ని ఆపుకోగలిగితే మీ ఇద్దరి జీవితం చాలా ప్రశాంతంగా సాగుతుంది. ఎప్పుడైతే నువ్వెంత నేనెంత అని ఈగోలకు వెళ్తే మాత్రం చిన్న విషయాలే చిరికి చిరికి గాలివానగా మారి మీ బంధం తెగిపోతుంది. అందుకనే మీ జీవితాన్ని ఆ రెండు నిమిషాలు కోపాన్ని పక్కన పెట్టి ఒకరినొకరు పెళ్ళైన కొత్తలో ఎంత బాగా ఒకరి విలువలే ఒకరి ఎంత బాగా గౌరవించుకున్నారో అదేవిధంగా జీవితాంతం కొనసాగితే మీ అంత అదృష్టవంతులే ఉండరు.
తిట్టుకున్నా కొట్టుకున్నా మనం ఎప్పుడూ కలిసి ఉండాలి. ఒకరంటే ఒకరు ప్రాణం ఇచ్చిపుచ్చుకోగలిగిన నాడే మీ జీవితం సంతోషంగా ఉంటుంది. నాకు నువ్వు దూరమైతే మాత్రం తట్టుకోలేను. కావాలి అనుకున్నంత వరకే బంధమైనా, అలగడమైనా, గొడవలైనా, అడగడమైనా. ఒక్కసారి వద్దు అనుకుంటే జీవితం ఇంకా ఏమీ అవసరం ఉండదు. జీవితం మొత్తం కోల్పోయినట్లే ఉంటుంది. కాబట్టి ఒకరినొకరు అర్థం చేసుకొని మీ బంధాన్ని బలపరచుకోండి. పెళ్ళి చేసుకునేవారు ఒకరినొకరు గౌరవించుకోండి. పెళ్ళి అయిపోయి దాంపత్య జీవితంలో ఉన్నవారు మీరు చిన్న చిన్న విషయాలు పెద్దదిగా చేసుకోకండి. ఎవరైనా సరే వారి జీవితం రాధాకృష్ణులలా ప్రేమగా ఉండాలనుకుంటారు. నేనైనా అంతే. అందుకనే మీ దాంపత్య జీవితాన్ని ఎప్పుడు కొత్త జీవితంలో అడుగు పెడుతున్నామేమో అన్నట్టుగానే ఉండాలి. అలా మీరే చేసుకోగలరు. ఇష్టం లేని చోట ఇంద్రభవనం కూడా ఇరుకుగానే కనిపిస్తుంది. ఎక్కడైతే ఇష్టంగా ప్రేమతో ఉంటారో మనసు పడిన చోట మట్టి ఇల్లు కూడా ఇంద్రభవనంలా కనిపిస్తుంది, తాజ్మహల్లా కనిపిస్తుంది. ప్రేమకు గుర్తు తాజ్మహల్ ఎలాగో మన ఇంటికి గుర్తు మన ప్రేమనే. ప్రేమతో ఉండే చిహ్నాలే ఆ ఇంట్లో తీపి జ్ఞాపకాలుగా మిగులుతాయి, బంధాన్ని బలపరుస్తాయి. మీరు చేసే సబ్స్క్రైబ్ నన్ను ఇంకా ఇంకా ముందుకు తీసుకెళ్తుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్. మీ మేధా SR క్రియేషన్స్. థ్యాంక్ యూ ఆల్.